పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వారసులకి అవుట్, సీనియర్లు ఇన్. వైసీపీ అధినేత నుంచి ఆదేశాలు. ఆ నేతలంతా మళ్లీ యాక్టివ్ మోడ్లోకి. జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాను చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రయోగాలు మంచిది కాదని జగన్ డిసైడ్ అయ్యారు. సీనియర్ నేతల అవసరం ఆయనకు గుర్తుకొచ్చినట్లుంది. అందుకే ఇటీవల వైసీపీ ముఖ్య నేతల సమావేశంలోనూ జగన్ తన మనసులోని అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. తప్పులు జరిగినట్లు ఒప్పుకున్న జగన్ వాటిని మార్చుకునేందుకు తనకు అవకాశం ఉందని, అయితే అదే సమయంలో మీలో కొందరు నిర్ణయాలు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా వారసుల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఇష్టం వచ్చినట్లు అభ్యర్థులను మార్చారు. తన ఫోటో ఉంటే చాలు ఎవరిని నిలబెట్టినా గెలుపు గ్యారంటీ అని భావించారు. అందుకే అనేక మందిని ఎడాపెడా మార్చేశారు. మరోవైపు సీనియర్ నేతలు వారి కోరిక మేరకు పోటీలో ఉండబోమని చెప్పినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొందరిని మాత్రం వైఎస్ జగన్ అప్పట్లో అడ్డుకున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నేతలు సీనియర్ లీడర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు పోటీకి విముఖత చూపినా తమ వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నించిన జగన్ అంగీకరించలేదు. కానీ కొందరి విషయంలో మాత్రం వైఎస్ జగన్ తలొగ్గారు. అందులో సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. మచిలీపట్నం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన పేర్ని నానికి తన కేబినెట్లో చోటు కల్పించారు. వైసీపీకి నాలుకగా పేర్ని నాని మారారు. నాని వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్తుండడంతో జగన్ అమితంగా పేర్ని నానిని ఇష్టపడ్డారని అంటారు. అలాంటి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టుకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని, తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రకటించారు. జగన్ పేర్ని నాని బలవంతం మీద అంగీకరించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో పేర్ని కిట్టు ఓటమి పాలయ్యారు. ఇటీవల పేర్ని నానిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. అంటే రాజకీయాలకు దూరం కావద్దని, 2029 ఎన్నికలకు పేర్ని నాటి పోటీ చేయాలని జగన్ చెప్పకని చెప్పినట్లయింది. ఇక చంద్రగిరిలోనూ అదే జరిగింది. నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ వారసుడు కుమారుడు మోహిత్ రెడ్డిని ప్రకటించారు. తాను పార్టీలో క్రియాశీలకంగా ఉంటానని, తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్ ఇవ్వాలని జగన్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరగా అందుకు అంగీకరించారు. కానీ మోహిత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత అనుకోని పరిస్థితిలో చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. దీంతో చెవిరెడ్డిని ప్రస్తుతం చంద్రగిరి బాధ్యతలను చూసుకోమని జగన్ అన్నట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం తిరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికి పరిమితమయ్యారు. తిరుపతి నియోజకవర్గాల్లో భూమన వారసుడు అభినయ్ రెడ్డిని జగన్ మొన్నటి ఎన్నికల్లో రంగంలోకి దింపారు. కానీ అభినయ్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాన్ని అభినయ్ రెడ్డి అందుకోలేకపోయారన్న విషయాన్ని గమనించి తిరిగి యాక్టివ్ కావాలని భూమనకు సూచించినట్లు తెలిసింది. తిరుపతి జిల్లా బాధ్యతలను భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. అందుకే ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి పాలిటిక్స్లో యాక్టివ్గా కనబడుతున్నారు. మొత్తం మీద తన్నుల రాజకీయ వారసత్వాన్ని వేగంగా అందిపుచ్చుకోవడంలో విఫలమైన వారసులను జగన్ పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారి సేవల్ని పార్టీ యూత్ వింగ్కు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.